పశ్చిమ నియోజకవర్గం 72వ వార్డ్ పద్మానగర్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్ 92వ వార్డ్ అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ సూపర్ 6 పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు ఏ ఒక్క పథకం కూడా అందించట్లేదు అన్నారు. 15,000 అంటే ముగ్గురుంటే ముగ్గురికి 45,000, ఇద్దరుంటే 30,000, ఒకరుంటే 15,000. రైట్. మొన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నటువంటి విధానం ప్రజల్ని ఏ రకంగా మభ్యపెడుతున్నారు, ఏ రకంగా మోసం చేస్తున్నారు అన్నది సవివరంగా చెప్పాలి. ఇదేదో విమర్శ కాదు, ఇదేదో లేని మాటలు మేము చెప్తున్నాయి కాదు. వాళ్ళు 2024 ఎన్నికల ముందు ఇన్ రిటర్న్గా బ్లాక్ అండ్ వైట్ పేపర్ మీద పెట్టినటువంటి మాటలు మాత్రమే ప్రజలకు వివరిస్తున్నాం తప్పితే వేరే ఏ రకమైనటువంటి విమర్శలకి తావు లేకుండానే పనిచేస్తున్నాం. ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల పక్షాన ఉంది, ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల కొరకు మేము పనిచేయాలి. మీరు ఇచ్చిన మాట మీరు ఎందుకు నిలబెట్టరు అని అడగడంలో తప్పేంటి? దీనికి సమాధానం చెప్పి కదా వీళ్ళు తొలడిగా వేయాలి. అది మానేసి వాళ్ళు వచ్చి తొలడిగా అని చెప్పి ఏదో వీధిలో తిరిగేసి బ్రహ్మాండంగా చేసాం, మా సర్వే బ్రహ్మాండంగా ఉందంటే అది ఎంతవరకు కరెక్టు? మరి ఈరోజు నేను మీటింగ్ పెడితే మీటింగ్లో అనేక మంది మాకేమీ రాలేదు అని చెప్తే దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు వెళ్ళి మీ చుట్టూ పోలీస్ బందోబస్తు పెట్టుకొని మేము అన్నీ చేస్తామని చెప్పి నడుచుకొని వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంగా ఒక పద్ధతి ఉంది, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 32 లక్షల పట్టాలు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. అందరికీ కూడా 60 గజాల స్థలం ఇవ్వడమే కాకుండా డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చి ఇసుకని ఉచితంగా సరఫరా చేసి కట్టుకోవటానికి అధికార బృందాన్ని కూడా చేసి దాంట్లో మౌలిక సదుపాయాలు కూడా రోడ్లు, కాలువలు, డ్రైన్లు, కల్వర్ట్స్, వాటర్ కనెక్షన్స్ అన్నీ పెట్టి అన్ని సదుపాయాలతో కాలనీలు డెవలప్ చేయాలన్న ప్రణాళికతో ముందుకు రావడం జరిగింది. మరి 2024లో ఏం జరిగిందో మీకు తెలుసు. మనం ప్రభుత్వం అధికారం కోల్పోయాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఆంక్షలు విధిస్తూ మీకు ఆ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, మీకు దొంగ పట్టాలు ఇచ్చారు, మీరు అర్హులు కాదు, మీరు అనర్హులు అని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మీటింగుల్లో ప్రజలు మా ముందు తీసుకొస్తున్నటువంటి